డాక్టర్ గారు, మరి బయట కోఫ్తా అనుకోండి కాస్త ఎక్కువ మైదా కానీ లేదంటే కార్న్ ఫ్లోర్ ఉపయోగించి ఇలాంటివన్నీ చేస్తూ అవునమ్మా. ఎర్రపప్పును ఉపయోగించి కోఫ్తా తయారు చేసుకుని దాంతో కూర అంటే కనుక చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, అలాగే టేస్టీ కూడా ఉంటుంది కదా. అవునమ్మా. ఆ రెసిపీ అంటే ఒకసారి చూద్దామా. ఎర్ర కందిపప్పు దగ్గర దగ్గర 27-28% ప్రోటీన్ ఉంటుందమ్మా. ఎక్కువ ఉంటుంది. మేక మాంసం 21%, కోడి మాంసం 24-25%, ఇందులో ఇంకా 27-28%. మామూలు కందిపప్పు 25% అయితే ఇంకో 2-3 గ్రాములు ఎక్కువే ఉంటుంది అన్నమాట. అలాంటి ఎర్ర కందిపప్పు కొంతమంది తక్కువ వాడుతుంటారు, పచ్చ కందిపప్పు ఎక్కువ వాడతారు, కానీ ఎర్ర కందిపప్పు చాలా మంచిదమ్మా. మరి హై ప్రోటీన్ కోఫ్తా, మామూలుగా వెజిటబుల్ తురుములేసేసి కోఫ్తాలు చేస్తుంటారు చాలా మంది. వెజిటబుల్తో చేసే కోఫ్తాలు క్యాలరీ కౌంట్ తక్కువ ఉంటుంది, కానీ మనకు ప్రోటీన్ డెఫిషియన్సీ 90% మందికి పైగా ఉంది కాబట్టి ఎర్ర కందిపప్పుతో కోఫ్తా చేస్తే ఇది చాలా స్పెషల్ టేస్ట్గా ఉంటుంది. మన ఆశ్రమంలో కూడా ప్రతి 15 రోజులకి ఒక్కసారి కోఫ్తా కర్రీ కంపల్సరీ 700 మందికి మనం పెడతాం. మరి అలాంటి హెల్దీ వేలో చేసే కోఫ్తా కర్రీ ఇప్పుడు చూద్దాం. ఎర్ర కందిపప్పుతో కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన ఎర్ర కందిపప్పు 1 కప్పు, టమోటా రసం 1.5 కప్పు, వండిన అన్నం 1/2 కప్పు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టీ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, తేనె 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, ఒరిగానో 1 టీ స్పూను, వంట సోడా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా. ముందుగా నానబెట్టిన ఎర్ర కందిపప్పుని మిక్సీ జార్లో వేయాలి. అందులోనే మన ఇంట్లో వండుకోగా తినగా మిగిలిన అన్నం ఉంటుంది కదా, ఆ మిగిలిన అన్నాన్ని కొద్దిగా, అందులో అల్లము తురుము, పచ్చిమిర్చి ముక్కలు వేసేసి పిండి రుబ్బుకుంటాం. కాస్త గట్టిగా ఉండాలి, మన కోఫ్తా బాల్స్ చేయాలి కాబట్టి లూజ్గా ఉండకూడదని గమనించుకోవాలి. దాన్ని ఒక బౌల్లో తీసుకుని దానికి క్యారెట్ తురుము, కొత్తిమీర, తేనె, పసుపు, వంట సోడా, కొద్దిగా నిమ్మరసం వీటన్నిటినీ కలిపేసి కోఫ్తా పిండి సిద్ధం చేసుకుంటాం. నాన్ స్టిక్ గుంటల మూకుడు తీసుకుని దాని పొయ్యి మీద పెట్టేసి అందులో మేగడ రాసేస్తాం. సన్న సెక్క పెట్టి ఇక మెల్లగా కొద్దిగా పిండి తీసుకుని కోఫ్తా బాల్స్ ని నాన్ స్టిక్ గుంటల్లో వేసేసి మెల్లగా కాలనివ్వాలి, మూత పెట్టాలి. ఒకవైపు కాలిన తర్వాత వాటిని మెల్లగా స్పూన్తో అట్లా తిప్పుకుని మరోవైపు కాలనివ్వాలి. ఇలా మంచిగా రోస్ట్ అయిన కోఫ్తా బాల్స్ ని పక్కన పెట్టుకుని ఇక గ్రేవీ సిద్ధం చేసుకోవడానికి ఒక పాత్ర పొయ్యి మీద పెట్టి అందులో మేగడ వేసేసి ఒరిగానో, టమోటా రసం, తేనె, కొద్దిగా మిరియాల పొడి, నిమ్మరసం కొద్దిగా ఇవి బాగా మరగనివ్వాలి. ఈ గ్రేవీ దగ్గరకు రావాలి, టమోటా రసం పచ్చి వాసన పోవాలి. ఆ తర్వాత కోఫ్తా బాల్స్ ని అందులో వేసేసి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. కొత్తిమీర పైన చల్లేస్తాం. కాస్త మూత పెడితే కొంచెం దగ్గరకు వచ్చి ఎర్ర కందిపప్పుతో కోఫ్తా బాల్ కర్రీ సిద్ధమవుతుంది. మామూలుగా ఈ కోఫ్తాల్ని నూనెలో వేసి దేవుతారు, కానీ మన దగ్గర అయితే నాన్ స్టిక్ గుంటల్లో వేసేసి కోఫ్తాల్ని న్యాచురల్ గా మేగడతో రోస్ట్ చేస్తాం. అందుకని ఆ పోషకాలు పోవు, శరీరానికి క్యాలరీ కౌంట్ పెరగదు, హాని అస్సలు రాకుండా మరి స్పెషల్ ఐటెంగా ఈ కోఫ్తా కర్రీని హై ప్రోటీన్ వచ్చే విధంగా చూపించాం కదా, ట్రై చేయండి.